రేవంత్ అల్లు అర్జున్ ఉదంతంలో నాకు అర్థం కానిది ఒకటి. అంటే ఈ దేశంలో సెలబ్రిటీలు అనేవాళ్ళు ఇక గదిలో నుంచి బయటికి రాకూడదా? 3 సంవత్సరాల పాటు ఒకటి సినిమా తీసుకుని ఆ తీసుకున్నటువంటి సినిమాని థియేటర్లో ప్రదర్శితం అవుతుంటే ఆ సందర్భంగా అభిమానులు పలకరించకూడదా? అభిమానులతో షోలు నిర్వహించకూడదా? ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు? మనం కేవలం రాజకీయ పార్టీలు సభలు పెట్టుకోవడానికి డెమోక్రసీ ఉంది. ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టుకుంటే పర్మిషన్ ఇవ్వాలంటే కష్టం, ఒక సినిమా షో పెట్టుకోవాలంటే పర్మిషన్ ఇవ్వాలంటే కష్టం. ఇంకెందుకు మనం వ్యవస్థ? ఇంట్లో కూర్చుని టీవీలో చూసుకుందామా? ఇది డెమోక్రసీ? ప్రజాస్వామ్యం అంటే నా స్వాతంత్ర హక్కుకి నాకు భంగం కలగని విధంగా నా జీవితానికి అవకాశం ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమా థియేటర్కి వెళ్తానంటే నాకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా థియేటర్కి పోయి చూసేటటువంటి అవకాశం కల్పించడమే ప్రభుత్వం. అక్కడికి సినిమా హీరో వస్తున్నాడంటే వాడిని రానిచ్చి ఆ సందర్భంగా నాకు వాడికి మధ్యన ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడటం కోసమే కదా ప్రభుత్వం ఉంది. అలా వచ్చిన సందర్భంలో ఏదైనా ఇబ్బంది ఎదురు కాకుండా చూడాల్సినటువంటి భద్రత కల్పించాల్సిన బాధ్యత కదా ప్రభుత్వాన్ని. అప్పుడు ఆ సినిమా బాగుపడితే ఆ సినిమా నుంచి పన్ను వస్తుంది. ఆ సినిమాకి నేను పోతే నేను చూసిన సినిమాకి, నేను తిన్న తిండికి, నేను తాగిన అక్కడ ఉన్నటువంటి కూల్ డ్రింక్కి అన్నిటికీ వచ్చే డబ్బులే కదా ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చేటువంటిది. పన్నుల రూపంలో ఆదాయం సంపాదిస్తున్నప్పుడు కూడా బాధ్యతగా తగినటువంటి ఏర్పాట్లు చేయడం ప్రభుత్వానికి చేత కదా? ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం చెప్పే సాకుల చుట్టూ ఆపుకోవాలా? ఇది డెమోక్రసీ? ఆవేశపూరిత ప్రసంగాలతో, రాజకీయపు మాటలతో, దుర్మార్గమైనటువంటి వక్రీకరణలతో, లేదంటే ఈర్ష్యాసూయలతో రగిలిపోయేవాడి యొక్క ఆగ్రహ ఆవేశాలను పెంచి పోషించి సాగించడమేనా ఈ దేశంలో మనం కోరుకుంటున్నటువంటి ప్రజాస్వామ్యం? ఇది ప్రజాస్వామ్యం నుంచి మనం ఆశించేది ఇదేనా? సినిమా ఇండస్ట్రీ, ఇంకో పక్కన ఇటు పెద్దలు, ప్రభుత్వము, రాజకీయ నాయకులు, విమర్శకులు అందరూ ఆలోచించాల్సిన సందర్భం.